మరి ఇప్పుడు ఏమైనా భిన్నంగా కనిపిస్తున్నదా సార్కి, లేకపోతే ఏమైనా ఆయన కూడా గవర్నమెంట్కి ఇదైపోయి ఉన్నారా? సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినారు అన్నమాట. సో అందుకే మీ దగ్గరికి వచ్చిన క్లారిటీ వస్తుందేమో. వాస్తవము, నేను ఎక్కడ పోయినా మాట్లాడుతున్న విషయం కూడా అదే. కొంత అసంతృప్తి కొన్ని విషయాల మీద ఉంటుంది. ఇవి ఇస్తే బాగుండు, ఆ విధానం వెంటనే అమలు చేస్తే బాగుండు అనేవి కొంత ఉంటాయి. కానీ ఏది ఉన్నా ఒక పెద్ద మార్పు, గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్న పెద్ద మార్పు ఎక్కడున్నదంటే, ఆ ప్రభుత్వము చాలా నిరంకుశంగా పరిపాలన చేసింది. ప్రజలకు ఎప్పుడు కూడా చెప్పుకోవటానికి ఒక దారి లేకుండే, ఎమ్మెల్యేలకు చెప్తే మేము ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రి చెవులేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పేది, మంత్రులను అడిగితే ముఖ్యమంత్రికి చెప్తామనేవాళ్ళు. ఆ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు చెప్పినరో లేదో మనకు తెలియదు, ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండే. ఆయన దాకా వెళ్ళే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టినరో తప్ప కలవనీయలేదు. ఇది ఆనాటి పరిస్థితి. గట్టిగా ఏదన్నా బయట పోయి మీటింగ్ పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం అనుకున్న వాళ్ళందరినీ కూడా రకరకాల నిషేధాజ్ఞల ద్వారా వాళ్ళ సభలను భగ్నం చేసిండ్రు, కార్యక్రమాలను సాగకుండా అడ్డుకట్ట వేసిండ్రు, అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణం ఉంది, ఒక వేధింపులు అనేవి లేవు. ప్రజలు తమ జీవితం తాము గడపగలుగుతున్నారు. ఏ సంఘం ఆ సంఘం తన పని తాను చేసుకోగలుగుతున్నది. ఏదైనా విషయం ఉంటే ఎమ్మెల్యేలకు చెప్పినా మంత్రులకు చెప్పినా దాని ఫలితం అయితే కనబడుతున్నది. అట్లాగే ఇంకొక ప్రధానమైన మార్పు ఎక్కడ ఉన్నది అనంటే, అసలు ఈ సమస్యలు ప్రభుత్వానికి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా మౌనంగా ఉంటలేరు. వాళ్ళు దానిపైన చర్చ చేస్తున్నారు, ఒక నిర్ణయానికి వస్తున్నారు, ఒక విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ప్రశాంత వాతావరణం, ఒక ప్రజాస్వామిక వాతావరణం అనేది ప్రజలు ప్రధానంగా కోరుకుంటున్నారు. ఆ మార్పును హర్షిస్తున్నారు. ఇక మితిమీరిన జోక్యం లేదు, అనవసరమైనటువంటి ఆంక్షలు కట్టుబాట్లు లేవు, మనం ప్రశాంతంగా జీవిస్తున్నామనే ఒక అభిప్రాయంతో ఇలా ఎక్కడ పోయినా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నా దృష్టిలో ఏం మార్పు వచ్చిందంటే, నిరంకుశ పాలన నుంచి ప్రజాస్వామిక పాలన వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ మార్పే ఇవాళ చాలా కీలకంగా ఈ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వం ఆమోదం పొందటానికి, ప్రజల నుంచి మద్దతును కూడగట్టడానికి చాలా కీలకమైపోయింది. చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు అంటున్న మాటల్లో కేసీఆర్ అనే ఒక అరాచక ప్రభుత్వాన్ని నడిపించిన ప్రభుత్వము వెళ్ళిపోయింది, ఆ వ్యక్తి, ఆ కథ, ఆ వ్యవహారం అంతా అయిపోయింది, ఇంకా మనం ఊపిరి పీల్చుకున్నాం. అవును. సో అంతవరకు మాత్రమే మనం ఓకే అనుకునే సిచ్యువేషన్ ఉంది తప్ప, అంతకు మించిన ఏదైతే మనం పునర్నిర్మాణం అని ఇంకోటని రకరకాల పదాలు వాడతాం కదా, సో ఆ దిశగా ముందుకెళ్ళట్లేదు అన్నది చర్చ. 3 నెలల్లో అన్నీ అయిపోవు కదా, అన్నీ అయిపోతాయి అనుకుంటే మనం కూడా అత్యాశ అవుతుంది. 3 నెలల్లో ఒక ప్రయాణం ఆ దిశలో అయితే పోతున్నది, ఆ దిశగా పోతున్నది కాబట్టి అది ఒక మంచి మార్పు కదా. ఆ మార్పు ఇంకా ముందుకు పోవటానికి ఏం చేయాలనే విషయంలో నేను అనుకోవటం, ప్రజలు, ప్రజా సంఘాలు తమ రంగాల్లో ఎటువంటి మార్పులు ఆశిస్తున్నారో కూడా ప్రభుత్వానికి చేరవేస్తే కొంత మనం అనుకున్నటువంటి విధానాలు కూడా రావటానికి అవకాశం ఉంది. ఆ రకమైన ప్రజలతో ఒక సత్సంబంధాలు ఉన్నాయి. పోయిన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య లింకు తెగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సత్సంబంధాలు ఉన్నాయి. మనం పోయి చెప్పొచ్చు, సెక్రటేరియట్ పోతే గుంపులుగా జనం కనబడుతున్నారు. అరే పోయి చెప్పనైతే చెప్పుకున్నాం కదా అనేది ఏం లాభం, అదే కీలకంగా ఫ్యాక్టరీ అన్నది కనబడుతుంది. ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం, 3వసారి అప్లికేషన్ ఇస్తాం, సమస్య పరిష్కారం అయిద్దో లేదో తెలియదు. ఆయన కూర్చోబెట్టవచ్చు, చాయ్ పోయొచ్చు, ఇంకొంతమందిని గడప దాకా తీసుకుపోవచ్చు, కొంతమందిని బయట కూర్చోబెట్టు, ఏదో మొత్తానికి అయితే ఎంటర్ అవుతున్నది. ఇది ఎంతకాలం ఓకే మనం లోపలికి వెళ్ళగలుగుతున్నాం అన్న ఒక పాజిటివ్ ఆలోచన ఎంతకాలం ఉంటుంది? అక్కడితోనే ఆగుతలేరు కదా, పరిష్కారమే కదా, అక్కడితోనే ఆగుతలేరు కదా. ఆ సమస్య పరిష్కారాన్ని సాధించుకునే దిశలో రకరకాల పద్ధతుల్లో ఒక లాబింగ్ అనేది చేస్తున్నారు. ఎవరు కూడా వదిలిపెట్టట్లేదు. మనం అనుకుంటున్నాం వదిలిపెడతారని. అంటే ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నా, ఒక 317 జీవో వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య భర్త తలా ఓ దిక్కున పనిచేస్తూ ఇవాళ కుటుంబం చిన్న భిన్నమైపోయి, అదేవిధంగా సొంత జిల్లాను
ఉన్న వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో ఇంకో పొరుగు జిల్లా పరాయి జిల్లాకు పోయి మళ్ళీ వెనక్కి రాలేననేటువంటి రందిలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఇవాళ ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీకి వీళ్ళందరూ వెళ్ళి నివేదిక ఇస్తున్నారు. నివేదిక ఇచ్చి ఊరుకుంటున్నారంటే ఊరుకోవటం లేదు. తమకు తెలిసిన నాయకులందరి ద్వారా ఆ కమిటీకి సమాచారం అందజేయటమే కాకుండా తమకు ఒక సానుకూలమైన నిర్ణయం సాధించుకోవటానికి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విధానం రాలేదని వదిలిపెడతలేరు, ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కోదండరామ్ గారు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం మీన్స్ ప్రభుత్వం మిమ్మల్ని మీ గవర్నమెంట్లోకి తీసుకోవాలనుకుంటున్నది. నాలాంటి వాళ్ళని కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కోదండరామ్ గారు ఇప్పుడు మాట్లాడిన దానికంటే భిన్నంగా ఏం మాట్లాడగలుగుతారు అన్న ఒక అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేయకూడదు? ఒక కౌంటర్ క్వశ్చన్ మీకు ఇది. ఇప్పుడు మాట్లాడిన దానికంటే భిన్నంగా మాట్లాడతామని కాదు, కొంత సాధికారతతో మాట్లాడతాం. అదే కదా చాలా తేడా వచ్చేది. ఆ సాధికారతతో ఇంతవరకు మేము 9.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరం భయపడుకుంటా మాట్లాడినాం. ఫోన్లో మాట్లాడానంటేనే భయం కదా, నిరంతరం ట్యాపింగ్. ఆయన ఎవరో ఒక డిఎస్పీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చి సమాచారం సేకరించటమే కాదు, దానికి దొరికిన సమాచారం ఆధారంగా మనుషులను బ్లాక్మెయిల్ చేయటం, ఒత్తిడి పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటం కూడా మనం చూసినాం. ఇప్పుడు అట్లా లేదు కదా, ఇప్పుడు అట్లా లేదు. ఆ భయము అవసరం లేదు. ఆ రకమైనటువంటి మనకు ఒక ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి కానీ అది ఇప్పుడు మన మీద లేదు. మనం ఇవాళ ప్రశాంతంగా మన అభిప్రాయాలు చెప్పటమే కాదు, అది సాధికారతగా చెప్పటానికి కూడా మనకు ఒక అవకాశం కలగటం చాలా ముఖ్యం కదా. ఏమవుతుంది అని అనుకుంటాం కానీ అదే అన్నిటికంటే చాలా కీలకం.